ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తి అని తెలిపారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వాటి పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేదన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్లో మంత్రి అజారుద్దీన్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్తో కలిసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, శ్మశాన వాటికలు, భూముల పరిరక్షణ, ఇతర అంశాలపై చర్చించారు మంత్రి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోరబండ, ఎర్రగడ్డ, షేక్పేట్ ప్రాంతాల్లో దశాబ్దాలుగా మైనార్టీలు శ్మశాన వాటికలు లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు మంత్రులు. సమస్యను వీలైనంత త్వరగా రక్షణ శాఖ, రెవెన్యూ, వక్ఫ్ బోర్డు సమన్వయంతో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అవసరమైన చోట రెవెన్యూ భూమిని రక్షణ శాఖకు బదలాయించి వారి నుంచి ప్రత్యామ్నాయంగా భూమిని తీసుకోవాలని, అలాగే రెవెన్యూ భూమిని వక్ఫ్ బోర్డుకు అప్పగించాలని సూచించారు. పేదల సంక్షేమం, ప్రజా అవసరాలు, అభివృద్ధి పనులకు వినియోగించాల్సిన ప్రభుత్వ భూములను కొందరు స్వార్థ ప్రయోజనాలకు కబ్జా పెట్టే ప్రయత్నాలు చేస్తుంటున్నారన్నారు మంత్రి. అటువంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. అధికారులు ఆక్రమణలను గుర్తించి వెంటనే నోటీసులు ఇవ్వాలని, అవసరమైతే ఖాళీ చేయించి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని సూచించారు. వివాదాల్లో భూముల పరిరక్షణకు న్యాయపరంగా ముందుకెళ్లాలని చెప్పారు మినిస్టర్స్.